Hi, all of you. Next we see quadratic forms and nature of the quadratic forms. ఏమంటాడంటే రైట్ దిస్ వన్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్వశ్చన్, వెరీ స్మాల్ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు సీ. ఏంటిదంటే 2y1 స్క్వేర్ ప్లస్ 4y2 స్క్వేర్ ప్లస్ 5y3 స్క్వేర్. ఓకే, దీన్ని రైట్ ద నేచర్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫామ్ అంటాడు. అయితే దీన్ని మన మ్యాట్రిక్స్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే y2 y1 y3 ఉంది కదా, డైరెక్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద రాయడమే. 2 0 0 0 4 0 0 0 5. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ కన్వర్షన్. జస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద వీటిని రాయడమే. ఇక్కడికి వచ్చినాక మనకి ఇది ఏంటిది, డయాగ్నల్ మ్యాట్రిక్స్. దీనికి ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి, డైరెక్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 2 4 5. దీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్. ఓకే, ఇందులో హౌ టు రైట్ ద నేచర్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ డెఫినైట్. ఓకే, పాజిటివ్ డెఫినైట్ అంటే ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ గ్రేటర్ దాన్ 0. ఓకే, నెగిటివ్ డెఫినైట్ అంటే ఐగన్ వాల్యూస్ ఆర్ లెస్ దాన్ 0. ఆల్. ఓకే, ఇక్కడ ఏంది ఆల్ పాజిటివ్ కాబట్టి దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇది. ఓకే, థర్డ్ వన్ ఏంటిది, దిస్ నేచర్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏంటంటే ఆల్ పాజిటివ్ డెఫినైట్ అనమాట. పాజిటివ్ సెమీ డెఫినైట్. పాజిటివ్ సెమీ డెఫినైట్ ఏంటిది, పాజిటివ్ సెమీ డెఫినైట్ ఏంటంటే ఐగన్ ఇందులో ఫస్ట్ వన్ ఆల్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, సెకండ్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ ఆర్ పాజిటివ్ ఉండాలి, అట్లీస్ట్ వన్ ఈక్వల్ టు 0 ఉండాలి ఐగన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది ఇక్కడ 0 1 2. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 0 4 5. సి ఆల్ ఆర్ పాజిటివ్, అట్లీస్ట్ వన్ ఐగన్ వాల్యూ ఇస్ 0. దిస్ 0 0. దిస్ ఇస్ ద వన్ కండిషన్. ఇది ఏంటిది -1 -2 -3 లైక్. ఆల్ ఆర్ -1 -4 -5 -6. ఫర్ దిస్ పాజిటివ్ ఎనీవే దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. దిస్ ఆర్ ద ఎగ్జాంపుల్. ఫోర్త్ వన్ ఏంటంటే ఇండిఫినైట్. ఐగన్ వాల్యూస్ ఆర్ పాజిటివ్, ఏ గ్రేటర్ దెన్ 0, ఏ లెస్ దెన్ 0. దట్ మీన్స్ -4 5 6. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, అదర్వైజ్. ఇంకొకటి ఏంటిది 2 3 -4 లైక్. నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్. ఇట్లా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటే ఇండిఫినైట్. సెమీ డెఫినైట్ అంటే అట్లీస్ట్ ఒక 0 ఉండాలా. ఆల్ నెగిటివ్ డెఫినైట్ అంటే ఆల్ నెగిటివ్స్ ఉండాలా. పాజిటివ్ డెఫినైట్స్ అంటే ఆల్ పాజిటివ్ ఉండాలా. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ది quadratic forms. Okay, from the given question, what is this question, positive definite. Okay, understood? Okay, now in this chapter one more question we are going to see, very good questions. Okay, see, you have to take the question x square plus 2y square plus x square 2y square plus 3z square plus minus 2xy plus 4yz plus 6zx. ఓకే, దీన్ని మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేయమంటాడు. మ్యాట్రిక్స్ ఫామ్, రైట్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. దీన్ని ఎట్లా రాస్తాము, ఒక బండ గుర్తు ఉందన్నమాట. అదేంటంటే ఇది చూడండి, ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్. ఓకే, ప్లస్ 2h ఇంటూ xy ప్లస్ 2f ఇంటూ yz ప్లస్ 2g ఇంటూ zx ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మ్యాట్రిక్స్లోకి ఎట్లా రాస్తామంటే ahg, ఓకే, HBF GFC.
దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్. ఇది ఏ ఎక్స్ స్క్వేర్ బి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ అనేది డయాగ్నల్ ఏబిసి. ఓకే, ఎక్స్ వై ఉన్నది హెచ్, జి ఏంటిది జెడ్ఎక్స్ ఉన్నది ఇది. ఓకే, హెచ్హెచ్ జీజీ ఎఫ్ఎఫ్ ఇది బండ గుర్తుకు పెట్టుకోండి. ఇదేంటిది ఈ ఎక్స్ వై ఉన్నది ఇక్కడ రాయాలి, జీ అంటే జెడ్ఎక్స్ ఉన్నది ఇక్కడ రాయాలి. ఓకే, ఎఫ్ ఏంటిది వైజెడ్ ఉన్నది ఇక్కడ రాయాలి. ఇది ఇప్పుడు గివెన్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఎట్లా రాస్తాం చెప్పేది. 2 సమ్ ఇక్కడొకటి ఇక్కడొకటి అంతే కదా, ఇక్కడొకటి 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 ఇక్కడ వై స్క్వేర్ అంటే 2, ఇది 1 కదా, ఎక్స్ స్క్వేర్ 1 ఎక్స్ స్క్వేర్ 1 ఇక్కడొకటి ఇక్కడొకటి 2 అనేది ఎక్కడ ఇక్కడ 2 ఇక్కడొకటి ఉంటుంది ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడ ఎంత 3. ఓకేనా, ఇక్కడ ఏం రావాలి మనకు, ఇక్కడ ఏం రావాలా ఎక్స్ వై కంటెంట్ రావాలా, ఇక్కడ ఏం రావాలా జెడ్ఎక్స్ ఉన్నది రాయాలా. ఓకే, ఇక్కడ కూడా ఎక్స్ వై జెడ్ఎక్స్, ఇక్కడ ఎఫ్ఐ ఏంటిది వైజెడ్ వైజెడ్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి రాస్తా చూడు, ఎందుకంటే ఇది రాయడమే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో. 1 ఇది ఏ, లేకపోతే డైరెక్ట్ రాస్తా చూడు, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై ఎక్స్ జెడ్. ఓకే, ఇక్కడ వైఎక్స్ వై స్క్వేర్ వైజెడ్, ఇక్కడ జెడ్ఎక్స్. ఓకే, జెడ్వై జెడ్ స్క్వేర్. దిస్ ఈస్ ద రైటింగ్. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై దీని కోఎఫిషియంట్ రాయాలి, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై జెడ్ఎక్స్. ఇప్పుడు ఇక్కడ చూడు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంది 1. ఓకే 1. నెక్స్ట్ ఎక్స్ వై కోఎఫిషియంట్ ఏంటిది ఎక్స్ వై కోఎఫిషియంట్ ఇది -2. కాకపోతే ఇక్కడ ఏముంది మనకు -2/2 చేయాలి, -2 చేయాలి ఇక్కడ, లేకపోతే ఇక్కడ /2 పెట్టుకోండి. /2 అంటే -2/2 ఎంత -1. జెడ్ఎక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఎక్స్ జెడ్ ఆర్ జెడ్ఎక్స్ ఇక్కడ ఉంది 6/2 ఎంత 3. వైఎక్స్ ఎక్కడ ఉంది వైఎక్స్, వైఎక్స్ అంటే ఇదే కదా, వైఎక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది -1. ఓకే 2/-1. నెక్స్ట్ ఏముంది వై స్క్వేర్ ఇక్కడ 2, ఇక్కడ వై స్క్వేర్ ఇక్కడ ఎంత వైజెడ్, వైజెడ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది వైజెడ్ ఎక్కడ ఉంది 4, 4/2 ఎంత 2. అర్థమవుతుందా? నెక్స్ట్ జెడ్ఎక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది 3. నెక్స్ట్ ఏముంది జెడ్వై అంటే ఇది 2. ఇది నెక్స్ట్ ఏముంది జెడ్ స్క్వేర్ 3. దిస్ ఈజ్ ద అవర్ మ్యాట్రిక్స్. ఓకే, దిస్ మ్యాట్రిక్స్. ఓకే, సపోజ్ ఇది అవర్ మ్యాట్రిక్స్ రైటింగ్ వచ్చింది. సపోజ్ ఈ మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఇలా రాయమంటాడు. ఇప్పుడు ఇలా ఇచ్చి మ్యాట్రిక్స్లోకి రాసాం కదా, నెక్స్ట్ టైం ఏమంటాడంటే గివెన్ ఇదే మ్యాట్రిక్స్ తీసుకుందాం, గివెన్ మ్యాట్రిక్స్ రైట్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ ఆఫ్ ద కరెస్పాండింగ్ మ్యాట్రిక్స్ అంటాడు. ఎట్లా రైట్ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్. ఏంటిది అది, ఇది 1 -1 3 -1 2 2 3 2 3. ఈ మ్యాట్రిక్స్కి మనం క్వాడ్రాటిక్ ఫామ్ రాయాలి. క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి మ్యాట్రిక్స్ రాసినాం, దెన్ మ్యాట్రిక్స్ నుంచి క్వాడ్రాటిక్ ఫామ్ ఎట్లా రాయాలో చూద్దాం. ఓకే, దీన్ని ఏం చేయాలంటే జస్ట్ ఎట్లా రాస్తామంటే గివెన్ మ్యాట్రిక్స్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది అనుకుంటే క్వాడ్రాటిక్ ఫామ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్. ఇయర్ ఎక్స్ అంటే ఏంటిది ఎక్స్ వై జెడ్, వేర్ ఎక్స్ వై జెడ్, ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్. ఓకే, ఎక్స్ ట్రాన్స్పోజ్ అంటే ఏంది ఎక్స్ వై జెడ్ ఇంటూ ఏ ఏంటిది ఇక్కడ
మనకు గివెన్ మ్యాట్రిక్స్ 1 -1 3 -1 2 2 3 2 3 ఇదే కదా మనకు గివెన్ మ్యాట్రిక్స్ ఇదే కదా. ఓకే, ఇంటూ ఎక్స్ వై జెడ్. వెరీ సింపుల్. మల్టిప్లికేషన్స్ వచ్చు కదా, మనం ఎట్లా రాస్తాం మల్టిప్లికేషన్ చెప్పు. ఇప్పుడు 1 -1 3. ఓకే, ఈతలు రాయడానికి ఇక్కడ ఏం లేవు, సో ఇదే ఇక్కడ -1 2 2 3 2 3. ఓకే, ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. సపోజ్ ఇక్కడ ఇంకొకటి ఉంటే ఇక్కడ ఇంకోసారి రాయాలి, ఇక్కడ ఇంకొకటి ఉంటే ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇది లేదు, ఇక్కడ లేదు కాబట్టి ఇది లేదు. ఓకే, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో. ఓకే, మనకు తెలుసు ఇది ప్లస్లు కదా, మనకు అన్నీ తెలుసు. ఇంకా ఇది ఎక్స్ వై అట్నే రాస్తున్నా, ఎక్స్ వై జెడ్ అట్లే రాస్తున్నా. ఇది చెప్పు, ఎక్స్ 1 × x మైనస్ ఇదంతా -y + 3z. ఇదేంటిది -x + 2y + 2z. ఇదంతా 3x + 2y + 3z. అంతే కదా. నెక్స్ట్ ఈ 1 × 1 ఉంది, సేమ్ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. ఓకే, ఎక్స్ ఇంటూ ఇది, ఎక్స్ ఇంటూ x - y + 3z, సారీ y ఇంటూ ప్లస్ y ఇంటూ -x + 2y + 2z. ఓకే, ప్లస్ z ఇంటూ 3x + 2y + 3z. అర్థమైందా? ఎక్స్ ఇంటూ ఇది ప్లస్ y ఇంటూ ఇది, z ఇంటూ ఇది. ఓకే, మల్టిప్లై చేయి. ఎక్స్ ఇంటూ ఎక్స్ x², ఎక్స్ ఇంటూ వై -x yx, ఇది ప్లస్ 3xz ప్లస్ వైతో మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -xy ప్లస్ 2y², ఇది ప్లస్ 2yz. జెడ్తో మల్టిప్లై చేయి, 3xz ప్లస్ 2yz ప్లస్ 3z². ఫస్ట్ స్క్వేర్లు రాయి, x² ప్లస్ 2y² ప్లస్ 3z². నెక్స్ట్ xyలు రాద్దాం, -xy -xy, ఇంకెక్కడ ఉందా, లేదు, -2xy, -1 1 -2xy. తర్వాత yz రాద్దాం, 2yz 2yz ప్లస్ 4yz. నెక్స్ట్ xz రాస్తే 3xz 3xz ప్లస్ 6xz. వచ్చిందా? ప్రీవియస్లో మనం ఏదైతే చేసినామో ఇదే ఉందా చూడు. ప్రీవియస్లో x² 2y² z² -2xy 4z 6xz అదే వచ్చిందా లాస్ట్కి? x² 2y² 3z² -2xy 4yz ఇది. సో ఇలా ఇచ్చి మ్యాట్రిక్స్లోకి రాయొచ్చు, ఈ మ్యాట్రిక్స్ వచ్చి ఇలా రాయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ రైటింగ్ ద quadratic form. Okay, then we are going to see the next questions next class. Okay, thank you.